స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభు, గొప్ప దేవ, నీ బిడ్డలతో మీరు మాట్లాడబోచున్నందుకై వందనాలు. ఆమేన్. ఈ దినము క్రైస్తవుడు బట్టలు ఏ రీతిగా కట్టుకుంటున్నాడో మీరందరూ చూస్తున్నారు. క్రైస్తవులు బట్టలు ఏ విధముగా ధరిస్తున్నారో మీరందరూ చూస్తున్నారు. క్రైస్తవుని యొక్క బట్టలు ఎలా ఉండాలో తెలుసా అండి? దేవునికి వ్యతిరేకమైన బిడ్డలు, దేవునికి లోబడిన బిడ్డల బట్టలు ఒకలాగా ఉంటాయి. క్రైస్తవునిలో జీవించే బిడ్డల యొక్క బట్టలు చాలా పద్ధతిగా ఉంటాయి. పద్ధతిగా ఉంటాయి. ఆ బట్టలు స్లీవ్లెస్ అయి ఉండకూడదు. పల్చని బట్టలు ధరించకూడదు. క్రైస్తవులు బొట్లు పెట్టుకోకూడదు. చేతుల నిండా గాజులు వేసుకోకూడదు. చేతుల నిండా మెడ నిండా నగలు పెట్టుకోకూడదు. ఖరీదు కలిగిన బట్టలు ధరించకూడదు అని పౌలు గారు చెప్పారు. అంతేకాదు, దేవుడు ఎలాంటి బట్టలు ధరించుకున్నారో మనం చూద్దాము. ఇప్పుడు ఈ యొక్క యవనస్తులు ధరించే బట్టలను చూస్తే, మరి యవనస్తులైనటువంటి మగబిడ్డల యొక్క మనసు మారిపోయి వారి మీద అనేకమైనటువంటి హత్యా ప్రయత్నములు, ఆ బిడ్డని ఎలాగైనా పాడు చేయాలి అనేటువంటి ఆలోచన పుట్టుకొస్తూ ఉంది. కానీ మన దేవుడు మనల్ని ఎలాంటి బట్టలు ధరించమన్నాడో మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా దేవుని బట్టలు ఎలా ఉన్నాయో నేను మీకు తెలియపరుస్తానండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో ఉంటుంది. చూద్దామండి. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంట? ఎవరి వస్త్రాలు? దేవుని వస్త్రాలు ఎలా ఉన్నాయట? పాదముల మట్టుకు దిగజారి ఉన్నాయట. మరి మన బట్టలు ఎలా ఉంటున్నాయి? చీర కట్టుకుంటే లోపల స్కర్ట్ వేస్తే కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అలా కనపడకూడదు. క్రైస్తవుని బట్టలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. మనల్ని చూచిన వెంటనే వీరు క్రైస్తవులు, వీరు దేవుని పిల్లలు అని ఎదుటివారు వారి మనసును మార్చుకోవాలి. మన విషయమే వారు ఎత్తుకొని కూడా ఎత్తరు, మాట్లాడను కూడా మాట్లాడరు. అలా ఉండాలి. అలా ఉండకుండా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళ బట్టలు, వీళ్ళ యొక్క వేషధారణ ఇలా ఉంటుందా అని మనం ఇతరులకు అభ్యర్థికరముగా జీవిస్తూ ఉన్నాం. అలా ఉండకూడదని తండ్రి అయిన దేవుడు మనకు సెలవిస్తున్నారు. వాక్యానుసారముగా జీవించమంటున్నారు. ప్రార్థనాపూర్వకముగా బ్రతకమంటున్నారు. దేవుడు మనకిచ్చిన వాటిల్లోనే జాగ్రత్తగా ప్రతిదానిని అనుసరించుచు నేర్చుకొని దేవునికి విధేయులమై నడుచుకొనమని దేవుడు మనకు సెలవిచ్చుచున్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి బిడ్డ నడుచుకోవాలే. కానీ దేవునికి వ్యతిరేకముగా చేసిన అనేకమైనటువంటి యొక్క సాతాను క్రియలు జరుగుతూ ఉన్నాయి ఈ లోకములో. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మీరు క్రైస్తవునికి తగినట్లుగా జీవించాలని మీ అందరికీ నా చేతులెత్తి నమస్కరించుచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభు, గొప్ప దేవ, నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకై వందనములు. ప్రతి బిడ్డ మీ యొక్క మాటలు వింటూ మిమ్మల్ని స్తుతించుచు, మిమ్మల్ని గణపరచుచు, మీ వాక్యానుసారముగా జీవించుటకు వారిని బలపరచమని నా జరేడినటువంటి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని మాటలు అనేటువంటి ఛానల్స్ మీరు చూస్తూ ఉన్నారు. నేను చిన్నయే పెడుతున్నాను. ఎందుకంటే బోధకులందరూ పెద్ద పెద్ద మెసేజెస్ ఇస్తూ ఉంటారు. కానీ నేను చిన్న మాటలే పెడుతున్నాను. ఎందుకంటే అవి హృదయంలో త్వరగా భద్రపరచబడతాయి. గ్రంథంలో ఉన్న వాటిని నేను పెడుతూ ఉన్నాను. ఏది కలపటం లేదు, ఏది తీసేయడం లేదు. ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో పెట్టమని కూడా అడుగుతున్నాను. దయచేసి ఈ వీడియోస్ మీకు చూసి ఎక్కడన్నా ఏదైనా తప్పులు ఉన్నా నాకు తెలియపరిచి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యవనస్తులు జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు, షేర్ చేయండి. మీకు ఇష్టమైతే, మీకు నచ్చితే, దేవుని యందు భయభక్తులు మీకు ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. మరి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.